మేడంకులతోని జెండా వందనం చేపించింది కొండా దంపతులు. ఆ రోజు నుంచి వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని, నా జీవితం ప్రజాసేవ అని చెప్పడానికి ఏం సంశయిస్తలేను. ఈ రోజు కొండా మురళీధరరావు గారు పక్కన నించున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా కానీ లేకపోతే ఇట్లా మాట్లాడేదాన్ని కాదు. నేను ఇంకా కొంచెం శాంతంగా మాట్లాడమన్నారని మాట్లాడినా, లేకపోతే ఎట్లుంటుందో తెలుసు కదా. రేపు మీకు మంచి చెడు ఉండేందుకు మరి ఇక్కడనే ఉంటది. మరి మీ బాగోగులు చూసుకుంటది. నాకన్నా ధైర్యవంతురాలు మొన్ననే మీరు చూసిండ్రు. వాడేవాడు వీడేవాడు కొండ మురికి ఎదురేవాడని. కానీ మొన్న ఇంటి ముంగడ చూసిండ్రు. చిట్టక తిట్టాలంటే ఎవరిని పడతావు అని తిడుతుంది. వీడు వాడని చూడది. ఇలా కార్యకర్తల కోసం ఏదైనా చేస్తుంది. ఈరోజు ఒకటే చెప్తున్నా, నాకు గీసుకొండ మా కుటుంబానికి ఈరోజు అన్నం పెట్టింది 10 కార్లు ఉన్నాయి అంటే మీ దయ వల్లనే అని నేను తెలియదు. నేను ఆ సాగు నుంచి బయటపడ్డా అంటే కుమ్మాల లక్ష్మీనరసింహ స్వామి మీ దయ వల్లనే అని తెలియదు. మరి ఎందుకంటే ఒకటే చెప్తున్నా, వర్గాల మనవి. రేపు ఎవరు వచ్చినా కొండా సురేఖ నిలబడు.